సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన కాంగ్రెస్ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమైంది. నీట్ సిబిఎస్ఈ పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనకు దిగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, జాతీయ రహదారులపై భద్రతను కట్టుదిట్టం చేశారు ఢిల్లీ పోలీసులు. కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే అమెరికా నుండి ఢిల్లీకి చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలపడానికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారని ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి వస్తున్నారు. తొలుత అనుమతి కోసం పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు రావాలని వివరించినప్పటికీ నేరుగా జంతర్ మంతర్ వద్దే నిరసనకు అనుమతి లభించిందని దిప్కే స్పష్టం చేశారు. కాక్రోచులు వస్తున్నాయి, ధర్మేంద్ర ప్రధాన్ వెళ్ళిపోతున్నారు అంటూ ఆయన ఎక్స్లో తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ నిరసనకు ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాగ్బుచ్ కూడా మద్దతు ప్రకటించారు. రైట్, నీటు సిబిఎస్ఈ పేపర్ లీకులకు వ్యతిరేకంగా జంతర్ మంతర్లో ఏదైతే కాంగ్రెస్ జనతా పార్టీ నిరసనకు అనుమతి లభించినట్టు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే అక్కడ నిరసన తెలపడానికి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. సురేష్, చెప్పండి. సురేష్, ఇవాళ కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి అభిజిత్ దీప్కే అమెరికా నుండి భారతదేశానికి వచ్చాడు. ప్రస్తుతం జంతర్ మంతర్లో కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి అందరూ కూడా నిరసనకారులు చేరుకోవడం జరిగింది. ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేయడం జరుగుతుంది. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలతో సహా పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాల బాధ్యతను కేంద్ర విద్యాశాఖ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించాలని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనకు నాయకత్వం వహించడం జరుగుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం అటు పోలీసులు కూడా అనుమతించినటువంటి పరిస్థితి. భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ వ్యంగ్య ప్రచారం ప్రారంభమైనటువంటి సంగతి సోషల్ మీడియాలో మనకందరికీ తెలిసిందే. టీడీపీ నుండి వచ్చిన అభ్యర్థులను పరిశీలించిన ఢిల్లీ పోలీసులు ఈ ప్రదర్శనకు అనుమతించారు, కానీ భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. జంతర్ మంతర్, సెంట్రల్ ఢిల్లీ, పార్లమెంటు, ప్రైమ్ మినిస్టర్ నివాసం, అమిత్ షా నివాసం, అలాగే శాస్త్రి భవన్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్డీ ఉన్నటువంటి శాస్త్రి భవన్ దగ్గర కూడా భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించడం జరిగింది. మద్దతుదారులంతా కూడా జంతర్ మంతర్ చేరుకోవడం జరిగింది. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరిని కూడా జంతర్ మంతర్ కు అతి సమీపంలోనే పార్లమెంటు, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి అటువైపుగా ఏ ఒక్కరిని నిరసనకారులు వెళ్లకుండా పోలీసులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ అలాగే జంతర్ మంతర్ పరిసరాల్లో పూర్తి స్థాయిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే ఈ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సిజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా సోషల్ మీడియాలో తన ఈ జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన అప్లోడ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి స్థాయిలో మద్దతును కూడగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ ఆందోళన కొనసాగించే దిశగా నిరసనకారులు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ నిరసన పిలుపు నేపథ్యంలో ఢిల్లీలోని
విద్యార్థి సంఘాలు అలాగే యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో జంతర్ మంతర్ కు చేరుకున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అమెరికా నుండి వచ్చినటువంటి ఈ అభిజిత్ దీప్కే అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ జంతర్ మంతర్ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. సురేష్, ముఖ్యంగా ఏదైతే జంతర్ మంతర్ ప్రాంతంలో మొత్తానికి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా భద్రత ఏర్పాటు చేసినా కూడా వారిని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా, లేకుంటే అటువైపు పార్లమెంట్ వైపు వెళ్లకుండా కూడా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ప్రధానంగా శాంతియుతంగా చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఏదైనా అలజడి ఒకవేళ వస్తే ఏంది పరిస్థితి ఏందనేది దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి అక్కడ ఉందా ఏంటి అసలు? ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. ఒకటి నిర్భయ సంబంధించినటువంటి అత్యాచారం జరిగినటువంటి సందర్భంలో మునీర్ ఖాన్లో జరిగినటువంటి సంఘటన ఆ సందర్భంలో కూడా జంజి యూత్ అంతా కూడా ఇండియా గేట్ నుంచి ప్రెసిడెంట్ హౌస్ వరకు కూడా భారీ స్థాయిలో ప్రదర్శన చేసినటువంటి సిచ్యువేషన్ గతంలో చూసాం. అలాగే రైతులకు సంబంధించి గాజియాబాద్ నుంచి సెంట్రల్ ఢిల్లీ వరకు కూడా రైతులు ఆందోళన ఇచ్చినటువంటి సిచ్యువేషన్ లో లా అండ్ ఆర్డర్ పోలీస్ చేతుల నుంచి జారిపోయినటువంటి సిచ్యువేషన్. అటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు సీజేపీ నుంచి కూడా శాంతియుత నిరసన తెలియజేస్తామని చెప్పి హామీ రావడంతో పోలీసులు అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే ఢిల్లీ పరిసరాలకు సంబంధించినటువంటి బార్డర్ ఏరియాను కూడా క్లోజ్ చేశారు. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ గా మోహరించడం జరిగింది. మెయిన్ సెంటర్స్ అయినటువంటి పార్లమెంటు, ఇటు శాస్త్రి భవన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, దీంతో పాటు ఇండియా గేట్, సెంట్రల్ ఢిల్లీ పరిసరాలతో పాటు ముఖ్యమైనటువంటి మార్కెట్స్ ఏరియా కరోల్ బాగ్ గానీ, సరోజినీ నగర్ మార్కెట్ గానీ, రెడ్ ఫోర్ట్ ఏరియాలో కూడా సునీత ప్రాంతాల్లో కూడా బందోబస్తును భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బయట నుంచి ఎన్సీఆర్ ప్రాంతంలో నుంచి కాకుండా అవుట్ ఆఫ్ ది సిటీ నుంచి వచ్చేటువంటి బార్డర్స్ ఏరియాలో కూడా నాకాబందీ ఏర్పాటు చేసి పోలీసులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు అయితే ప్రస్తుతానికి తీసుకున్నారు. అయితే నిరసనకారుల యొక్క శాంతియుతంగా చేసేందుకు వాళ్ళు ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో జంతర్ మంతర్కు చేరుకున్నారు. ఇప్పటికైతే శాంతియుతంగా జరుగుతుంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినది చూడాల్సి ఉంటుంది. సురేష్, ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఏదైతే వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రధానంగా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా ఒక అంశమేనా, లేకుంటే మిగతా అంశాల కోసం ఈ నిరసన తెలుపుతున్నారా, లేకుంటే ఆయన ఒక రాజీనామా చేస్తేనే సరిపోతుందా, ఏంటి అసలు ప్రధాన వారి డిమాండ్ ఏంటి? ఇంకేమైనా ప్రధానంగా డిమాండ్ ప్రస్తుతం నీట్ సిఈసికి సంబంధించినటువంటి పరీక్షల ఫెయిల్యూర్కి సంబంధించిన దానిపైనే ప్రధానంగా ఆరోపణలతో పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ఆ లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఢిల్లీలో దాని కారణంగానే మేము ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుత ధర్నా చేస్తాం, నిరసనకు అవకాశం ఇవ్వాలని చెప్పి పోలీసులు వాళ్ళు కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే అభిజిత్ దీప్కి అమెరికా నుండి వచ్చాడు. అలాగే బీజేపీ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరోవైపు ఈ జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ దానికి కూడా ఇటు వాంగ్సీ లేక్ సంబంధించినటువంటి వారు కూడా మద్దతు తెలపడం జరిగింది. దీంతో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి యువజన సంఘాలు ఇటు కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి ఇండైరెక్ట్ గా మద్దతు తెలుపుతూ పూర్తి స్థాయిలో మద్దతుదారులకు అనుమతి లభించడంతో ఈ నిరసనకు ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ప్రస్తుతం మాత్రం ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్స్ పైన ప్రధానంగా ఈ నిరసన ధర్నాలు కొనసాగించేందుకు శాంతియుతంగా జంతర్ మంతర్ దగ్గర అభిజిత్ దీప్కే నాయకత్వంలో నిరసనకారులు ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. సురేష్, ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ లీక్లకు సంబంధించి కావచ్చు, వారి యొక్క ఈ నిరసనకు సంబంధించి కావచ్చు, ఎలా స్పందిస్తుంది, అంటే ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? ప్రధానంగా ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ విషయం పైన చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు బీజేపీ చేసినటువంటి కార్యాచరణ పైన నిఘా ఉంచడం జరిగింది. శాంతియుతంగా నిరసన చేస్తామన్నటువంటి విషయం పైన పోలీసులు గవర్నమెంట్ యొక్క అనుమతితోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిరసనకు ధర్నాకు అనుమతి ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ స్ట్రీట్ ఇటు జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిరసనకారులు జరుగుకుని శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యూత్ నుంచి జెన్జీ నుంచి ఎటువంటి నిరసన రాకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకునే విషయంగా ముందుకెళ్తుంది. ఈ సీజేపీ నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ భవిష్యత్తులో రాకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తల్లో భాగంగా ఈ రోజు నిరసనకు పిలుపునియడం వెంటనే ధర్నాకు అనుమతి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా సీజేపీ నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఎదుర్కొనేందుకు కేంద్రం చాకచక్యంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సురేష్, రైట్, థ్యాంక్ యూ సురేష్.